ఈయన బట్టి పడతారు మాట్లాడతారు బండి ఇలా మళ్ళీ ఇటు బండి ఇయ్యరా నాకు చెప్తా అప్పుడు ఇరపిస్తాను చింతా అంటే ఏది నేను పత్తి పడుతున్నా పత్తి పడతా వేడు నేను కోవిడ్ పోనీ అమ్మను పో ఇట్సు దొంగ అవుతూ ఇంట్లో కానీ నాకు ఇంటికి లేదు ఏం లేదు చూస్తారా మళ్ళీ నువ్వు తాగ నీకు ఒక్కరో సిద్ధన్నా లేదా నీకంటే మొన్నరా తల్లడిపోయినా ఏదో పని చేసుకుంటా అనేది ఈడుండి ఏదో వాడికి వీడికి మందాలు తీసుకుంటా ఈ నీళ్ళ ప్యాకెట్లు అవన్నీ ఇచ్చుకుంటా కుక్కని ఇచ్చి పిచ్చుకోపోయి నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకుంటా ఇచ్చుకుంటా ఎవరికొరికి సప్లై చేస్తాడు పోయి నీళ్ళ ప్యాకెట్లు కదే తాగాకంటే మీనరు ఎవరు ఏముందో ఏం అవసరం నాకు ఏముందో ఏం అవసరం అంట నాకు తాగొద్దు అంటే ఎవరికైనా మంచి చెప్తే చెడే వచ్చేది అది తాగి తిని సావురా ఏనన్నా పడి సావు పో అంటే అప్పుడు వాళ్ళకి మంచి అర్థమైంది ఇప్పుడు నువ్వు నాకు ఇంత మంచి చెప్తాను నేను ఏంటన్నా నువ్వేంటికన్నా చెప్పి చేస్తానవా పంపించాడు బాగుంటే నీకు పండే ఇప్పుడు చెప్తేను నీకు ఇంటర్ అయినప్పుడు ఇంటర్ చూసుకోవాలి కానీ నువ్వు పోయి తాగమని నీకు ఎవరు చెప్పినాడు పని దొరకని ఏ పని దొరకాలా నీకు డ్రైవర్ పని ఏడ చెప్తాది నీకు దొరకని దొరికినా చెప్తా దొరకని నా క్యారెక్టర్ ఏందో నీకు అప్పుడు తెలుస్తుంది నేను ఖాళీగా ఉన్నా నాకు దిమ్మ తిరుగుతుంది ఏం చేయాలో నాకు తెలియలే ఎవరు నాకు అవకాశం ఇయ్యలే దిమ్మ తిరిగినప్పుడు ఇంట్లో ఉండాలి కదా ఇంట్లో కూకోండు నీకు తెచ్చేమని ఎవరు ఎవరు ఏమన్నా కాలు లేవా చేతులు లేవా తెచ్చుకొని తాగలేరా వాళ్ళు వాళ్ళు తెచ్చి మోసి ఆడ పెట్టి గ్లాస్ లో పోసి తాత వచ్చి రమ్మని చెప్పినారా నీకు మాట్లాడతా ఏమి పనుకుంటావు పొద్దున పనుకుంటావు సాయంత్రం లేచావు వాడు ఏం చెప్తాడు ఏం కథ అవన్నీ పట్టించుకో నువ్వు పనుకొని నిద్రపోతానని నేను నా వ్యాపారాలు నేను చూసుకుంటాను మరి జీతాలు ఇప్పించుకున్నా వ్యాపారం చేసేది ఎవరు జీతం ఎవరికి జీతం ఫ్రీ సర్వీస్ మడిగాడంటే నువ్వు వేసుకోమని పదాటి పెట్టుకో మూసారి పెట్టగా కోపం ఏంటంటే మీ కాడ ఉంటే తెచ్చుకొని తాగు ఒకరితో పోవద్దు ఒకటి చెప్తే తీసుకురావద్దు నీ మాదిరి ఒక ఫ్యామిలీ ఉంది పోలే నువ్వు పోలే అది నాకు తెలుసు వాడు కట్టుబడి వద్దురా ఇప్పుడు నేను మంది అది నీవు నాకు తెలుసు నమ్మితే నమ్మని లేదు వాడు ఆడికి వాడు పనుకొని తినిపో నేను లోపల ఒకరికి మనసు బాగున్నది చెప్తాను తెలుసుకుంటావు ఆడికి రాకున్నమ్మా అబ్బా ఇంత జీవితాంతం దిన్నే కదా ఎప్పటి నుంచి అడుక్కుంటాడు చిన్నట్లో లేదు ఏం చేయాలి దిక్కుకెళ్ళా ఇప్పుడు నువ్వు నాతో కొట్టాడాలని మాట్లాడతానవా లేకపోతే గుర్తు మూసుకొని పోదామని ఉన్నావా కొట్టాలంటే రెడీ నేను నిన్ను కొడతాను నేను చూసాను ఇంటే శృతికి అరచి చెప్తాను మళ్ళా నీ ఒక కేటు పడలేక నా 2 ఏళ్ళన్నా కొడతాను నీ మీద అడిగిందంటే యాడా చేసేది మళ్ళీ నా మీద చేతులు ఎత్తాడు వచ్చి ఏదానికి ఇటు చేతినావు ఏదానికి తినట్టు చెయ్యి దేనికన్నా అంటే నీ మందు కప్పు కంటేనా నీ మందు కప్పు కంటే
ఎత్తి ఏంటి ఉమ్మరగాడు మరి తలకాయ దించుకొని కొట్టించుకుంటారు నాతో. ఉమ్మరగాడు అంటే కొట్టి చేతులు పట్టుకునే కిందిగా పెట్టే చెంపలు కొడతాయి ఏట్లని. అయ్యా కొట్టద్దాన్ని మళ్ళా నేను కొట్టిన రోజుకి మా అమ్మ ఫోన్ చేస్తాడు. నన్ను కొట్టినాడు మా తాగొచ్చు ఊరుకుంటూనే కొట్టినాడు మా నిక్క మా అమ్మకు. మీ అమ్మమ్మ గుర్తొచ్చది. నాకు ఎవరు లేరు. మీ అమ్మ లేదా? లేదు. ఎవరు లేరా? ఎవరు లేరు. మీ అన్న లేడా? లేడు. మీ తమ్ముడు లేడా? లేడు. ఎవరు లేరా? ఎవరు లేరు. ఎవరో ఫోన్ చేసింది అంటావా? ఎందుకంటే అల్లంటావు నువ్వు. నేను నీకు వాత పెడతా, నువ్వు నాకు వాత పెడతావా? తాగి కడుపులో మంటలు వచ్చాయి, గుండెల్లో మంటలు వచ్చిందమ్మా. నేను తాగాను, నాకు వద్దు. నాకు సీరియస్ గా మాట్లాడినప్పుడు కాదు తీసుకోవాలి. అది కాదు సమస్య. ఏదన్నా నీకు చెప్పు, ఏం తెలిసింది నీకు? చెప్పు. ఎవరు కట్టేసి కొట్టాలా? చెప్పట చెప్పు. ఎవరు తాగబడినాడు? ఎవరు తాగబడినాడో చెప్పు. నీకు పత్తి వస్తుంది. ఇదిగా చిన్న చిన్న చాలే. చెప్పు. ఎవరు తాగబడి ఎవరు తాగబడినాడు? చెప్పు చెప్పు. ఎవరు తాగబడినాడు? లెక్కలేదే. ఇంకా ఇంకా చూసుకుందాం. ఎటు కట్టాడు ఏంటిది? ఇలా కొడతాడంట. కొడితే మళ్ళీ ఎటు తాగినా? ఎవరు? నేనేందా నీళ్ళు తాగినా. ఎర్రట ఏంది ఎర్ర నీళ్ళ? ఎర్ర నీళ్ళ కళ్ళు మొబ్బుతే బజాయినప్పుడు కళ్ళు మొబ్బుగట్లే. ఏమి నేను ఏమి ఇప్పుడు చిలాకు పెడతా. ఆడ చలాకు మీరు పెడతా. ఏమి ఆయన పెట్టినట్లే చల్లించడు. ఎవరు పెట్టినారు? నువ్వు పెట్టి అదే కాలుతోనే కాలేదా? ఎవరు చూడేది కాలుతుంటే కాలేదా? అమ్మ కొట్టే చెప్పు. ఏంటి ఏంటి తాగినావు? చెప్పు. ఏంటి తాగినావు? చెప్పు. మొత్తం చెప్పు చెప్పు. చంపుతావు. పెద్ద తాతవా 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 మరి తప్పవా పోతావా? లంబడి చెప్పు. బండ్లు తీసుకొని పోతావా? ఎవరు అని నిన్న వచ్చా చెప్పు. తాతవా?